జిల్లాలో ప్రాథమిక రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి వారికి అవసరమైన అవగాహనతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పర్యాటకం, డిఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులు తమ పరిధిలోని ఔత్సాహికులను పరిశ్రమల స్థాపన వైపు దారి తీసేలా చైతన్యం కల్పించాలని సూచించారు. వారికి అవసరమైన బ్యాంకు రుణాలు అందేలా బ్యాంకులతో సమన్వయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ సమయపాలనతో మంజూరయ్యేలా ఆర్టీఐహెచ్ మరియు పరిశ్రమల శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం క్రింద కడియం మండలంలో పూల వ్యర్థాలను ప్రాసెస్ చేసే పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహికులకు హ్యాండ్ హోల్డింగ్ అందించాలని అన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం క్రింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14.56 కోట్ల మార్జిన్ మనీతో తయారీ మరియు సేవల రంగాల్లో 367 యూనిట్లు, 2025-26 సంవత్సరంలో 18.84 కోట్ల మార్జిన్ మనీతో 353 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యామని తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత SAL గడువులోపు పరిష్కరించాలని, అలాగే బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న రుణ దరఖాస్తులను వేగవంతంగా మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పారిశ్రామిక విధానాల క్రింద 12 క్లెయిమ్స్ కు సంబంధించి సుమారు 10.19 కోట్ల రూపాయల రాయితీ మొత్తాన్ని స్క్రూటినీ వెరిఫికేషన్ కమిటీ ఆమోదించినట్లు తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం క్రింద ఏప్రిల్ 30 నాటికి 3764 మందికి శిక్షణ పూర్తి చేసి వారికి అవసరమైన పనిముట్లు కిట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, రుడా వైస్ చైర్మన్ GVSN మూర్తి, DICGM శ్రీవనది రామన్, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, SE విద్యుత్ K తిలక్ కుమార్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, 6 పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.